హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనము ఆగస్ట్ ఫస్ట్ షిఫ్ట్ గ్రూప్ డి ఎగ్జామినేషన్ అనాలిసిస్ నీట్గా చూద్దాం. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ క్వశ్చన్స్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, వెళ్ళి జాయిన్ అవ్వండి. ఓకే, ఇప్పుడు పేపర్ లెవెల్ ఎలా ఉంది, ఎస్టర్డే పేపర్కి ఈ పేపర్కి ఏం డిఫరెన్స్, దానిపైన ఒకసారి నీట్గా డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి. సో యాక్చువల్గా ఆగస్ట్ 4th ఫస్ట్ షిఫ్ట్ ఏ రకంగా ఉందంటే మోడరేట్ లెవెల్లోనే ఉంది. ఎస్టర్డే అనాలిసిస్ చేసి వాళ్ళు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కొద్దిగా ఈజీనే ఉంటుంది వాళ్ళకి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ ఏ రేంజ్లో ఉందో ఒకసారి నీట్గా డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి. సో ఫస్ట్ రీజనింగ్ అయితే ఫస్ట్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ చూద్దాం. సో మ్యాథమెటిక్స్, సో టోటల్ 25 క్వశ్చన్స్ కదా క్వాంటి నుంచి వచ్చేది. ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయో ఒక్కసారి చూడండి. ఫస్ట్ టాపిక్ పార్ట్నర్షిప్, 1 క్వశ్చన్ వచ్చింది సింపుల్గా. పార్ట్నర్షిప్లో 1 క్వశ్చన్. సెకండ్ వన్ స్టాటిస్టిక్స్ ఇంపీరికల్ ఫార్ములా, అది మీడియన్ కనుక్కోమని ఇచ్చింది. ఇంపీరికల్ ఫార్ములా మీకు తెలుసు కదా. ఏం ఇంపీరికల్ ఫార్ములా? మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. ఈ క్వశ్చన్ బేస్ పైన ఒకటి పడింది. నెక్స్ట్ వన్ టైమ్ అండ్ స్పీడ్, థర్డ్ వన్ టైమ్ అండ్ స్పీడ్ నుంచి 1 క్వశ్చన్స్ పడింది డైరెక్ట్గా క్వశ్చన్. బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ కూడా ఒక క్వశ్చన్ పడింది. బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ కూడా 1 క్వశ్చన్ పడింది. నెక్స్ట్ ప్రపోర్షన్, రేషియో ప్రపోర్షన్ నుంచి 2 క్వశ్చన్స్ పడ్డాయి. ఒక్కసారి చూడండి. రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి 2 క్వశ్చన్స్. ఒకటి మిడ్ ప్రపోర్షన్ కనుక్కోమని, ఒకటి A:B:C:D ఇచ్చేసి అది డీనో సీనో ఇచ్చాడు, దానికి సంబంధించిన ఒకటి పడింది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చి 1 మినిట్. నెక్స్ట్ 6th క్వశ్చన్ అంటే 6th పాయింట్. 6th వన్ వచ్చి LCM అండ్ HCF నుంచి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. 7th వన్ నంబర్ సిస్టమ్ నుంచి, అంటే ఇవి రెండు నంబర్ సిస్టమ్ వెళ్ళండి. డివిజిబిలిటీ రూల్ 3 అడిగేసి ఎం వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ 279 అనుకోండి, 27M ఇచ్చేసి ఫైండ్ ద ఎం వాల్యూ. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో పడ్డాయి. నెక్స్ట్ పర్సంటేజ్ చూడండి. సో పర్సంటేజ్ నుంచి 2 క్వశ్చన్స్ పడ్డాయి. అది ఒకటి పాపులేషన్స్ పడింది. ఓకే, పాపులేషన్ ఒకటి పడింది. నెక్స్ట్ వన్ వచ్చి ప్రైస్ కన్జంప్షన్ క్వశ్చన్ ఒకటి పడింది. సెకండ్ వన్ వచ్చి ప్రైజ్ పర్సంటేజ్ అను ప్రైజ్ కన్జంప్షన్. 9th టాపిక్ టైమ్ అండ్ వర్క్ చూడండి. 9th టాపిక్ టైమ్ అండ్ వర్క్ అయితే 2 క్వశ్చన్స్ పడ్డాయి. అది కూడా ఈజీనే పడ్డాయి, డైరెక్ట్ క్వశ్చన్స్. 10th వన్ CI అండ్ SI, టోటల్గా 3 క్వశ్చన్స్ పడ్డాయి. SI నుంచి ఫస్ట్ 1 క్వశ్చన్, CI నుంచి 2 క్వశ్చన్స్ పడ్డాయి. ఓకే, 11th వన్ ట్రిగ్నోమెంట్రీ నుంచి 2 క్వశ్చన్స్ పడ్డాయి. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఈజీ ఉంది, సెకండ్ వన్ వచ్చి కొద్దిగా లెంత్ ఉందన్నమాట ట్రిగ్నోమెంట్రీ. ఓకేనండి. ఇంకేముంది నెక్స్ట్? ప్రాఫిట్ అండ్ లాస్ చెప్పానా లేదు కదా. ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి ఒకసారి. నెక్స్ట్ 12th వన్ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ పడ్డాయి? 1 క్వశ్చన్ పడింది. దీంట్లో డిస్కౌంట్లో నుంచి టోటల్ 4 డిస్కౌంట్స్ ఇచ్చారు. 1, 2, 3, 4 కంపేర్ చేయమన్నాడు అసలుకి. దీంట్లో 1 క్వశ్చన్. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్ టాపిక్ నుంచి 2 క్వశ్చన్స్ పడ్డాయి అనమాట. ఇంకా ఫైనలీ మెన్సురేషన్ చూడండి. 13th వన్ వచ్చి మెన్సురేషన్ నుంచి 3 క్వశ్చన్స్ పడ్డాయి. ఓకే, ఇంకేమైనా మిస్ అయినాయా? అంతకుమించి ఇంకేం లేదండి. ఇది క్వశ్చన్స్. ఇప్పుడు ఒక చిన్న క్లారిటీ ఇస్తాను మీకు. ప్రతి ఒక్కరికి చెప్పేది ఏమైనా ఉంది అంటే, నేను ఇక్కడ గమనిస్తే
ఎస్టర్డే పేపర్ కన్నా ఈ పేపర్ కొద్దిగా ఈజీనే అంటే ఎవరికి ఈజీ అంటే చూసుకొని ప్రిపరేషన్ చేసింటారో వాళ్ళకి ఈజీ. ఒక చిన్న క్లారిటీ, ఈ క్వశ్చన్సే పడతాయి అనేది ఏం లేదు, అట్లీస్ట్ చేంజ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అనాలిసిస్లో గమనిస్తే పార్ట్నర్షిప్ 1 క్వశ్చన్సే పడ్డాయి, సెకండ్ షిఫ్ట్లో 3 క్వశ్చన్స్ పడ్డాయి ఎస్టర్డే. అలా మనం అన్నీ చదువుకొని పోతేనే మనం అక్కడ 25కి అట్లీస్ట్ 21 నుంచి 24 అటెంప్ట్ చేయొచ్చు. ఇంకొకటి ఏమంటే 3 to 4 క్వశ్చన్స్ కొద్దిగా లెంతీనే పడుతున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ 21 లోపే ఉన్నారు క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్. ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ ఏమంటే 1 minute. సో జనరల్ సైన్స్ చూడండి ఒక్కసారి. జనరల్ సైన్స్లో ఈ షిఫ్ట్లో బయాలజీ అనేది ఎక్కువ క్వశ్చన్స్ పడ్డాయి. నెక్స్ట్ ఫిజిక్స్ నేను ఎస్టర్డే చెప్తూనే ఉన్నా, న్యూమరల్స్ పడుతున్నాయి 3 క్వశ్చన్స్. అది లెన్స్ ఫార్ములా, కాన్కేవ్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్. నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే పడుతున్నాయి. మిర్రర్స్, నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ, సౌండ్. దీంట్లోంచి అయితే ఖచ్చితంగా ఏవైతే న్యూమరల్స్ టాపిక్స్ ఉన్నాయో అవి బాగా చూసుకుని వెళ్ళండి. థర్డ్ వన్ కెమిస్ట్రీ కొద్దిగా తక్కువ ఇచ్చాడు ఈ షిఫ్ట్లో. అంటే ఒక చిన్న క్లారిటీ, ఈ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ కూడా ఉంది మనకి. ఈ 4 ఇక్కడ బయాలజీ తక్కువ వచ్చింది, కానీ మీ షిఫ్ట్లో కూడా బయాలజీ తక్కువ వస్తుందని కాదు, అంటే ఎక్కువ వచ్చిందని కాదు. మీ దాంట్లో తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు. అది ఆ షిఫ్ట్ని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ ఎవరైతే ప్రిపేర్ అయింటారో వాళ్ళే అటెంప్ట్ చేయగలరు, మిగతా వాళ్ళు అటెంప్ట్ చేయలేకపోతున్నారు. ఆల్మోస్ట్ ఆల్ 15 క్వశ్చన్స్ అయితే డైరెక్ట్ క్వశ్చన్స్ అంటే కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. రిమైనింగ్ 5 క్వశ్చన్స్ జీకే అని విన్నాను నేను. ఇది పేపర్ అనాలిసిస్ అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మోడరేట్ లెవెల్లో ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఏ లెవెల్లో ఉంది? మోడరేట్ లెవెల్లో ఉంది. ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. ఎవరైతే ఈ షిఫ్ట్ వైజ్ అనాలిసిస్ చూస్తున్నారో మీరు ఎగ్జామ్ వెళ్ళింటే కామెంట్ చేయండి ఏ క్వశ్చన్స్ వచ్చాయని కూడా మీ ఎక్స్పీరియన్స్తో. ఇంకొక చిన్న క్లారిటీ ఏమంటే, ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోస్, మీకు అప్కమింగ్ ఎగ్జామినేషన్ ఉండే వాళ్ళకి మన యూట్యూబ్ ఛానల్లో క్లాసెస్ అయితే చేయబోతున్నాను. నీట్గా చూడండి ఏమేమి టాపిక్స్ కొద్దిగా ఎక్కువ అడుగుతున్నా అంటే, వన్ ఆఫ్ ద మెయిన్ టాపిక్ ట్రిగ్నోమెంట్రీ నుంచి అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా ప్రతి షిఫ్ట్లో అడుగుతున్నాడు. అంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చాప్టర్ ఏదంటే ఫస్ట్ వన్ ట్రిగ్నోమెంట్రీ, సెకండ్ వన్ ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ డిస్కౌంట్, థర్డ్ వన్ నీట్గా చెప్తాను చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్ సిఐ అండ్ ఎస్ఐ. నెక్స్ట్ ఫోర్త్ వన్ స్టాటిస్టిక్స్. ఇంకా అడుగుతుండే క్వశ్చన్స్ వచ్చి మనకి ఇంకా వీటిపైన ఫిఫ్త్ పాయింట్ మెన్సురేషన్. ఈ 5 టాపిక్స్ నేర్చుకొని పోతే అట్లీస్ట్ 10 to 15 క్వశ్చన్స్ అయినా మీరు అటెంప్ట్ చేస్తారు ఎగ్జామినేషన్లో. రిమైనింగ్ 10 ఎక్కడి నుంచి అడుగుతున్నారో తెలియదు. టైమ్ అండ్ వర్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. టైమ్ అండ్ వర్క్ అండ్ 7th వన్ టైమ్ అండ్ డిస్టెన్స్. అట్లీస్ట్ 10 to 18 క్వశ్చన్స్ ఈ చాప్టర్స్ ప్రిపేర్ అయ్యేలారంటే, మిగతావన్నీ డైరెక్ట్ క్వశ్చన్సే వస్తుంది. ఓకేనా అండి? ఇది నేను చెప్పే సిచ్యువేషను అంటే పాయింట్స్ అనమాట. ఇంకొక చిన్న క్లారిటీ ఏమంటే, జనరల్ సైన్స్ కొద్దిగా మోడరేట్ లెవెల్ అయితే అడుగుతున్నాడు, అది పక్కా అవే పాయింట్సే. జనరల్ అవేర్నెస్ అయితే కరెంట్ అఫైర్స్ మినిమం నవంబర్ నుంచి చదువుకొని వెళ్ళమని నేనైతే చెప్తాను. ఓకే, ఇది రివ్యూ. నెక్స్ట్ రివ్యూ కూడా ఇస్తాను మీకు ఆఫ్టర్నూన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ క్వశ్చన్స్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తా, వెళ్ళి జాయిన్ అవ్వండి. ఓకే, దాంట్లో క్వశ్చన్స్ సెండ్ చేస్తూ ఉంటాను నేను. థ్యాంక్ యూ.